నిరుద్యోగ భృతి పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే మాట మార్చింది. ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగ భృతి ఇస్తామన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మేము ఆ హామీనే ఇవ్వలేదని యువతను దగా చేస్తున్నారు. శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగ భృతిపై ప్రశ్నిస్తే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మేము ఆ హామీనే ఇవ్వలేదని బుకాయించారు. మా 6 గ్యారెంటీల్లో ఆ హామీనే లేదని స్పష్టం చేశారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా సరూర్ నగర్ సభలో స్వయంగా ప్రియాంక గాంధీ నిరుద్యోగుల భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. ఏకంగా 4,000 రూపాయల భృతి ఇస్తామని సభలో ప్రకటించారు. ప్రస్తుతం మల్లు భట్టి వ్యాఖ్యలతో నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం హ్యాండ్ ఇచ్చినట్టు తెలిసిపోయింది. నిరుద్యోగ భృతి పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే మాట మార్చింది. ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగ భృతి ఇస్తామన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మేము ఆ హామీని ఇవ్వలేదని యువతను దగా చేస్తున్నారు. శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగ భృతిపై ప్రశ్నిస్తే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మేము హామీని ఇవ్వలేదని బుకాయించారు. మా 6 గ్యారెంటీల్లో ఆ హామీని లేదని స్పష్టం చేశారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా సరూర్ నగర్ సభలో స్వయంగా ప్రియాంక గాంధీ నిరుద్యోగుల భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. ఏకంగా 4,000 రూపాయల భృతి ఇస్తామని సభలో ప్రకటించారు. ప్రస్తుతం మల్లు భట్టి వ్యాఖ్యలతో నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం హ్యాండ్ ఇచ్చినట్టు తెలిసిపోయింది. ఎప్పుడు ఇస్తారని అడుగుతూ అన్నాడు మిత్రుడు. మేము నిరుద్యోగ భృతి 6 గ్యారంటీల్లో కానీ మేము దీంట్లో కానీ మేము చెప్పలేము. మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. మీరు మళ్ళీ ఒకసారి కావాలంటే వెరిఫై చేసుకొని మాట్లాడండి. बेरोजगार युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे. हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने तो ये काम शुरू होगा.